స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 29 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మరింత కష్టపడాలి. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలపైన సానుకూలత లభిస్తుంది. మీకు స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి. దగ్గర వారి సహకారం అందుతుంది. ఊహించని శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. నిరాశ తొలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోపాన్ని తగ్గించుకుని సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశపరిచేవారున్నారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికాభివృద్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహించని ప్రగతి లభిస్తుంది. ఇతరుల మాటలు వినకపోవటం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయానికి, అవసరానికి సాయం చేసేవారొస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. గొప్ప శుభకాలం మొదలైంది. ఈ సమయంలో చేసే పనులు మంచి భవిష్యత్తును ఇస్తాయి. క్రమంగా వృద్ధి ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగండి. సహకరించేవారున్నారు. దైవబలం రక్షిస్తోంది. ఆర్థిక సమస్యలు తొలుగుతాయి. న్యాయపరమైన విజయం లభిస్తుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి బ్లాక్, నలుపు రంగు ఉన్ని దుప్పట్లు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.